ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. వీటన్నిటి చేసిన దేవుడు ఎలా ఉంటాడో ఆలోచన చేసుకుని దేవుడికి మహిమ కలుగుతుంది. గమనించే మాట ఏమిటంటే, అంత గొప్ప దేవుడు తన దృష్టి మనపై ఉన్నట్లయితే, మన సంఘంపై ఉన్నట్లయితే, మన కుటుంబంపై ఉన్నట్లయితే, మనం చేసే ప్రతి పనిపై ఆయన దృష్టి ఉన్నట్లయితే మనంతా ధన్యవాదాలు చెప్తున్నామా? దేవుడికి మహిమ కలుగుతుందిగా. అందుకే బైబిల్లో రానుంది ఆమె ఏమనిందంటే, మనం చూస్తే చదువులకు ఆది కాండం 16వ అధ్యాయం 13వ వచనం.